వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీసు ప్రాంగణంలో మొట్టమొదటిగా ఇది ప్రెస్ మీట్ జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నికైనటువంటి మోడీ గారు ఛాయ్ తాగడానికి సన్నకారు ప్రజలకు అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మోడీ గారు 500,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేరులను మొత్తాన్ని కూడా ఏరివేస్తాను అని చెప్పి దానిలో భాగంగా 48 గంటలు మాత్రమే టైం ఇచ్చి ఆయన 500,000 రూపాయల నోట్లను రద్దు చేయడం అనేటటువంటి ప్రకటన అందరికీ తెలిసినటువంటిదే. ఈ నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇది నా ప్రతిభే, నా సలహా మేరకు నేను లెటర్ రాసినటువంటి సందర్భంలో ఆ లేఖ సారాంశంలోనే ఈ 500,000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది, దీనికి వచ్చేటటువంటి కీర్తి నాకు కూడా వర్తిస్తుందని చెప్పి ప్రకటన గొప్పగా చేసుకోవడం జరిగినటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ రోజున సన్న చిన్నకారు ప్రజలంతా కూడా మీరు చెప్పబడేటటువంటి నల్ల కుబేరులుగా ఉన్నటువంటి వారికి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. కానీ పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని పొట్ట నింపుకునేటటువంటి వారి కూలీలకు కానీ వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు సైతం లైన్లలో నిలబడి ఏటీఎంల దగ్గర ఏదైనా చిల్లర దొరుకుతుందేమోనని చెప్పి గంటల తరబడి లైన్లో ఉన్నా కూడా డబ్బు అయిపోయిందని చెప్పి, లేక 2,000 నోటు కంటే మరొక నోటు లేదని చెప్పినటువంటి సందర్భంలో వెనుదిరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా దాదాపుగా ఈ దేశంలో 25-26 మంది అసూలు బాసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నారు. ఆయన సర్వే చేయించారట. ఆ సర్వేలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో అధిక సంఖ్యాకులు ఇది బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఈ నిర్ణయానికి మా పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని తెలియపరుస్తున్నారట. అది నా ప్రతిభే, నా లేఖ వల్లనే సాధించినటువంటి ప్రగతిది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని, 500,000 రూపాయల నోట్లను రద్దు చేయమని మీరు లేఖ రాశారు, నా లేఖ సారాంశమే ప్రధానమంత్రి అమలుపరిచిందని చెప్పుకుంటూ ఉన్నారు మీరు. అంటే మీరు ఓట్లను కొనుగోలు చేసేటటువంటి దానికోసం ఒక ఓటుకు 5 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి దానికి 500,000 రూపాయల నోట్లను కట్టలుగా తీసుకొచ్చి వెచ్చించి ఆ తరువాత అంత క్రితంలో మీరు దోచుకున్నటువంటి నల్ల ధనం మొత్తంతో కూడా బినామీ పేర్లతో ఆస్తులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా నా దగ్గర ఉన్నటువంటి 500,000 రూపాయల నోట్లు మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టాను కాబట్టి, జాగ్రత్త చేసుకున్నాను కాబట్టి, నేనే కాకుండా నా అనుచరుల మొత్తానికి కూడా సలహాలు ఇచ్చి జాగ్రత్త చేయించాను కాబట్టి ఇక నా ప్రకటన చేయండి అని చెప్పి మీరు చేయించారా చంద్రబాబు నాయుడు గారు? బాబు గారు, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిత్యం కూలి చేసుకునేటటువంటి వారు కానీ, విద్యార్థులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎవరికి కూడా కనీసం నిత్యావసరమైనటువంటి వస్తువులు కొనుక్కునేటటువంటి దానికి కూడా అవకాశం ఉండడానికి వీల్లేదా? కనీసం టీ తాగడానికి వీల్లేదా? హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటటువంటి దానికి మందులు కావలసి వస్తే ఆ మందుల షాపుల్లో 500,000 రూపాయల నోట్లు చెల్లవంటే ప్రాణాలు కోల్పోయేటటువంటి దానికి సిద్ధపడి వెనుదిరికి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతూ ఉంటే సర్వే చేయించారా మీరు? సర్వే చేపిస్తే అధిక సంఖ్యాకులు ఇతోధికమైనటువంటి సేవ చేస్తున్నారు ప్రజలకు ఈ నిర్ణయంతో అని చెప్పి మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తున్నారా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు?
అంతేకాకుండా ఈ రోజున 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ప్రజలను అనేకమైనటువంటి ఇక్కట్లకు గురి చేయడంతో పాటుగా మీరు చేసినటువంటి దోపిడీ సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసినటువంటి దానిలో తప్పు లేదని కూడా వాదిస్తారా? హైకోర్టులో గౌరవ శాసనసభ్యుడు ఆర్కే గారు మీరు ఓట్లకు 5 కోట్లు చెల్లించేటటువంటి దానిలో ముద్దాయి అని చెప్పి వాదించినటువంటి దశలో నిట్టలెనున మీరు దొరికిపోయినటువంటి దాన్ని తీసుకెళ్లి సాక్ష్యాధారాలతో కోట్లాది మంది వీక్షిస్తున్నటువంటి ప్రసార సాధనాల ద్వారా వీక్షించినటువంటి దాన్ని కళ్లకు కట్టినట్లుగా మీరు కొనుగోలు చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్సీని అది తప్పు అని మాట్లాడితే అది తప్పు కాదు. ప్రతినిధులను కొనుగోలు చేయడం అనేటటువంటిది అవి అవినీతి కాదు అని చెప్పి మీరొక గొప్ప లాయర్ని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి లోధ్రా గారితో వాదన చేయిస్తారా? అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజా సేవకులకు మాత్రమే ఈ అవినీతి వర్తిస్తుంది తప్ప ప్రజాప్రతినిధులకు వర్తించదని చెప్తారా? అంటే ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవ చేయరా? ప్రజల సొమ్మును దోచుకునేటటువంటి దానికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలన్నా? అంటే మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు ప్రతినిధులు కారు. ప్రజాసేవ అనేటటువంటి దానికున్న అవినీతికి సంబంధం లేదు. ప్రతినిధులుగా కోట్లు వెచ్చించి అవినీతి డబ్బుతో కోట్లు వెచ్చించి ప్రతినిధిగా ఎన్నికైనటువంటి వారు ఎవరైనా మళ్ళా ప్రతినిధులను కొనుగోలు చేసుకునేటటువంటి దానికి హక్కులున్నాయని చెప్పి ఏ రాజ్యాంగంలో రూపొందించారు చంద్రబాబు నాయుడు గారు? అంతేకాకుండా లక్ష్యంగా నిస్సిగ్గుగా నీవు చేసినటువంటి దోపిడిని నిర్భయంగా చెప్పుకునేటటువంటి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి 1000 రూపాయల నోట్లను కూడా వచ్చేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి మార్గాలను ఏర్పాటు చేశారంటే ఈ అవినీతి కుంపటిలో అవినీతి చక్రవర్తిగా నీకున్నటువంటి ప్రాముఖ్యతను రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలను ఓట్లను నెట్టలేనున అది అవినీతి కాదని చెప్పి నిర్భయంగా న్యాయస్థానాల్లోనే వాదించేటటువంటి దానికి ముందుకొచ్చినటువంటి నీకు ఒక లెక్క కాదు. కాబట్టి ప్రతి ఓటుకు 2000 రూపాయలు చెల్లించేటటువంటి దానికి 2000 మినిమం ప్రైస్ అనేటటువంటి దాన్ని ఉపయోగపెట్టాలనేటటువంటి ఆలోచనతో ప్రజలంతా ఈ నోట్ల రద్దును సమర్థిస్తున్నారు. మళ్ళా 2000 రూపాయలు ప్రజలు సంఘంలో తీసుకొస్తే వీటిని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అనేటటువంటి విధంగా మీ సర్వేలు చెప్పినాయని చెప్పి ప్రజలకు చెప్పి మీరు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఉంది మీ ప్రవర్తన. ఏమైంది మీ రాజకీయ అనుభవం? మీ రాజకీయ అనుభవం అంటే దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి దానికి కానీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో నల్ల కుబేరులుగా ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పడుకొని నల్ల డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి సంస్కృతిని కొనసాగించేటటువంటి నీ పంథాలో మార్గమే ఈ నోట్లను రద్దు చేయమని చెప్పి సలహా ఇచ్చారా? మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెబుతుంది మొదటి నుంచి కూడా, నోట్ల నల్ల కుబేరుల నుండి నల్లధనాన్ని బయటికి తీసేటటువంటి దానికి మేము పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని మేము తప్పుపట్టడంలా. కానీ మీరు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు 86% ప్రజలు కావలసినటువంటి వసతులను సమీకరించేటటువంటి దానిలో
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కల్పించేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదా? ముందు కావలసినటువంటి 100 రూపాయల నోట్లను కానీ 50 రూపాయల నోట్లను కానీ సంపూర్ణంగా ప్రజలకు కావలసినటువంటి విధంగా కావలసినటువంటి స్థాయిలో మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఏటీఎంలు వాటికి ఉన్నటువంటి సైజును గతంలో ఉన్నటువంటి సైజును మార్చవలసినటువంటి అవసరం ఉంది. అది మార్చలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ ఆలోచన ముందు రావాల్సినటువంటి అవసరం లేదా? అంటే నల్ల కుబేరులు జాగ్రత్త పడేటటువంటి దానికి. అంతేకాకుండా ఇంకా మీరు చెప్తున్నారు సామాన్య ప్రజలను తీసుకొచ్చి భాగ్యవంతులుగా ఉన్నటువంటి వారు ఆ డబ్బును కూడా మారుస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఆ నల్ల డబ్బు ఉన్నటువంటి వారికి సహకరించేటటువంటి మార్గాలను కూడా మీరే సూచించి ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారా? గ్రామాలకు వెళితే రోజువారీ కూలు చేసుకునేటటువంటి వారికి రైతు 4 రోజులకొకసారి 2 రోజులకొకసారి కూలి వారికి ఇచ్చి వారి కుటుంబాలను పోషించుకునేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి స్థితిలో గ్రామాల్లో నివసించేటటువంటి పేద ప్రజలు నివసిస్తూ ఉంటే వారికి పని చేసిన తర్వాత రైతు బత్యం ఇచ్చేటటువంటి దానికి అవకాశం కూడా లేకపోయిందే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు చేస్తారు ఈ మోసం? ఎదురు చూసేటటువంటి పరిస్థితులను కల్పించినటువంటి ఘనత మీలాంటి వారి సలహాలతో ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనం మొత్తాన్ని కూడా బయటకు తీస్తారని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా మరి ఇతర పాలిట శరాఘాతంగా మారింది. ఇప్పటికైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని త్వరితగతిన సంస్కరించి ప్రజలందరికీ కూడా 100 రూపాయలు 50 రూపాయల నోట్లను అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. 2000 రూపాయల నోట్ అనేటటువంటి దాన్ని మీరు రద్దు చేయాలి. 1000 రూపాయలు 500 రూపాయలే నల్ల కుబేరులు దాచిపెట్టుకునేటటువంటి దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న నోట్లను పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఆలోచన చేసినటువంటి దశలో మళ్ళా మీరు 2000 రూపాయల నోట్లను తీసుకురావడం అంటే అది ఇంకా నల్ల కుబేరులు బలపడడానికి అవకాశం ఉంటుందనేటటువంటి వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కావలసినటువంటి మోతాదులో 100-50 రూపాయల నోట్లను గ్రామ స్థాయి వరకు కూడా సమకూర్చేటటువంటి విధంగా చర్యలు తీసుకొని ఈ అవినీతి పరులైనటువంటి నాయకులపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.